3 PDPP యాక్ట్ కింద ఆయనని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంటే అసెంబ్లీ లెక్కలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉండే, కానీ ఈ గ్యాప్లో ఇది ఎంటర్ అయిపోయింది. హరీష్ రావు నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసిండు పల్లవి ప్రశాంత్కు, సాయంత్రం పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యిండు. సో ఏం జరుగుతూ ఉంది, ఇంటర్లింక్ ఏమైనా కనిపిస్తూ ఉందని అంటే ప్రజల మూడుని మరోవైపు తీసుకుపోవడానికి కొత్త నాటకం లెక్క కనిపిస్తూ ఉంది, హరీష్ రావు ఆడిన ఆట లెక్క కనిపిస్తూ ఉంది. మరి నిజంగా పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసిరు ఏం కారణం చేత? ఆయన అరెస్ట్ చేసిన కారణాలు ఏది మారణాయుధాలతోని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిరని, అన్లాఫుల్ గ్యాదరింగ్ జరిగిందని, ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులను అడ్డుకున్నారని, లేకపోతే వాళ్ళ మీద దాడి చేసిరని, ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిరని రకరకాల